ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి 1వ అధ్యాయం 11వ వచనం లాస్ట్ లైన్ చదువుకుందాం. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుతుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుతుండెను. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ప్రార్థన చేసేకి యెహోవా మందిరములోనికి వెళ్ళింది, యెహోవా సన్నిధికి వెళ్ళింది. సన్నిధికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయుట ఎంతో మంచిది. దేవునికి నీకి అనుబంధము కలిగి ఉండాలంటే, దేవునితో నీవు సాంగత్యము చేయాలంటే నీవు ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తున్నావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నీవు దేవునితో మాట్లాడతావు. ఆయమ్మ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుతుంది. అక్కడ దేవుని సేవకుడు ఆయమ్మ నోరు కనిపెడుతుండెను. ఆయమ్మ ఎంతో మూలుగుతూ, ఎంతో మనోవేదనతో, ఎంతో దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉంది. ఆయమ్మ ప్రార్థన చేసింది కనుకనే ఆయమ్మ ప్రార్థన ద్వారా ఏది పోగొట్టుకోయిందో అది ఆయమ్మ పొంది ఉన్నది. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీవు కూడా జీవితంలో ఏది కోల్పోయినావో, ఏది పోగొట్టుకున్నావో నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయము. దేవుడు నీకు కూడా ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. వింటున్న వాక్యాన్ని ఇన్న బిడ్డలు హృదయంలో ఉంచుకొని వాళ్ళు కూడా అన్నవలే యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థించి ప్రభా ఏది కొరవగా ఉందో అది పొందులాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.